ఆల్రైట్ గైస్. సో నాకు ఎక్కువగా మెసేజెస్ వస్తుంటాయి, కంప్లైంట్స్ వస్తుంటాయి. అన్న ఎగ్జాక్ట్గా అంటే యాక్చువల్గా మన సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ డ్రా చేయడం రాదు మనకి. అంటే డ్రా చేసి ఒక యాక్చువల్గా దాన్ని ఏమంటారు, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లైన్స్ మనం తీసుకుంటాం కదా. సో మార్కెట్ మనం తీసుకున్న సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ని రెస్పెక్ట్ చేస్తలేదని. సో మీకు ఈరోజు ఒక సింపుల్ వేలో ఎక్స్ప్లెయిన్ చేస్తా. జస్ట్ మీకు ఒక ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్ ఎక్కడైతే మూమెంట్ ఇస్తుందో అక్కడ లాస్ట్ 2 డిజిట్స్ జీరో ఉండాలి. అంటే 100, 200, 400, 500. ఒకవేళ లాస్ట్ 3 డిజిట్ జీరోస్ ఉంటే అది స్ట్రాంగ్ లెవెల్ అన్నట్టు. సో లాస్ట్ మినిమం 2 డిజిట్స్ అన్న జీరోస్ ఉండాలి. సో నేను ఇక్కడ 4000 ఒక రెడ్ కలర్ లెవెల్ తీసుకున్నా. సెకండ్ గ్రీన్ ఏందో 100, 4100 లెవెల్ తీసుకున్నా. సో మన థర్డ్ లెవెల్ ఏంది, ఇక్కడ మీరు చూడొచ్చు థర్డ్ లెవెల్ ఇక్కడ 4200 తీసుకుంటా. సో ఇక్కడ 4000, 3900 ఒక లెవెల్ తీసుకున్నా. సో ఇక్కడ మీద చూడొచ్చు 4200 లెవెల్ తీసుకున్నా. సో ఇక్కడ మీరు చూడొచ్చు ఇవి స్ట్రాంగ్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్. సో ఒకవేళ మీరు ట్రై చేయలేదంటే ఒకసారి ట్రై చేసి చూడండి. సో నేను ఇక్కడ అప్వర్డ్స్ కోసం ట్రేడ్స్ ప్లేస్ చేస్తా. సో మీరు ఇక్కడ చూడొచ్చు ఆల్రెడీ మార్కెట్ అప్వర్డ్ మూమెంటమ్ ఇస్తుంది. అట్ ద సేమ్ టైం ఈ గ్రీన్ క్యాండిల్ అనేది మనం తీసుకున్న ఈ రెడ్ 4000 లెవెల్ మీద క్లోజ్ అయింది కాబట్టి సో నేను ఇక్కడ అప్వర్డ్స్ కోసం ఒక ట్రేడ్స్ ప్లేస్ చేస్తా. చూద్దాం. సో ఇలా సింపుల్గా మనం సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఎలా డ్రా చేసుకోవాలంటే ఈ పద్ధతిలో మనం డ్రా చేసుకుంటే కంపల్సరీ 110% మార్కెట్ మనం తీసుకున్న లెవెల్స్ని రెస్పెక్ట్ చేస్తుంది. సో మీరు చూస్తుంటారు ఈ క్యాండిల్ క్లోజింగ్ బట్టి నేను నెక్స్ట్ ట్రేడ్ ఏందో మీకు చెప్తా. ఈ నాకు తెలిసినంత వరకు అయితే క్యాండిల్ మనం కింద లెవెల్ తీసుకున్నాం కదా 900 లెవెల్. ఒకవేళ దాని కింద క్లోజ్ అయితే డౌన్వర్డ్స్ కోసం వెళ్దాం, లేదా దాని మీద క్లోజ్ అయితే అప్వర్డ్స్ కోసం పోదాం. చూద్దాం. ఓకే గాయస్, ఇక్కడ మీరు చూడొచ్చు ఇక్కడ లెవెల్ కొంచెం కిందికి ఉంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు క్లియర్గా. ఒకవేళ ఇది ఇప్పుడు ప్రెజెంట్ రెడ్ క్యాండిల్ ఒకవేళ మనం ఈ కింద తీసుకున్న 900 లెవెల్ కింద క్లోజ్ అయితే సో నేను ఇక్కడ డౌన్వర్డ్స్ కోసం వెళ్తా. ఒకవేళ మీద క్లోజ్ అయితే అప్వర్డ్స్ కోసం వెళ్తా. చూద్దాం. లెట్స్ వెయిట్ అండ్ సీ. 3, 2, 1. సో మీరు ఇక్కడ చూడొచ్చు నేను డౌన్వర్డ్స్ కోసం వెళ్తున్నా. కొంచెం వెయిట్. ఎస్, డౌన్వర్డ్స్ కోసం మల్టిపుల్ ట్రేడ్స్ తీసుకున్నాను. దాదాపు ఇక్కడ నేను 3 ట్రేడ్స్ $1000 తీసుకున్నా. ఇంత $3000 రిస్క్ చేసిన అంటే ఏ మాత్రం ప్రాక్టీస్ చేసి ఉంటానో మీరే గెస్ చేయొచ్చు. సో ఇలా మీకు సింపుల్గా లెవెల్స్ డ్రా చేయాలి ఇలా అని అనుకుంటే సో నేను ఇక్కడ మీకు ఒక సింపుల్ వే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. నా సబ్స్క్రైబర్ ఒక ఆయన మెసేజ్ చేసిండు, కామెంట్ పెట్టిండు, అన్న నువ్వు లైవ్ అకౌంట్ చూపిస్తలేవేందని. సో నేనేమంటున్నా అంటే ఫస్ట్ మీరు నేర్చుకునే దాని మీద కాన్సన్ట్రేట్ చేయండి. నా అకౌంట్ తోటి మీకు అంత ఫరక్ పడేది ఏం లేదు. సో నా ఎర్నింగ్స్, నా ప్రాఫిట్స్ నేను విత్డ్రాల్ చేసుకుంటా కదా. సో నా అకౌంట్ మీద ఫోకస్ పెట్టే కన్నా నేను చెప్పే నాలెడ్జ్ ఏందో, నేను ఇచ్చే స్ట్రాటజీస్ మీద ఫోకస్ పెట్టి ప్రాక్టీస్ చేస్తే మీరు ప్రాఫిటబుల్గా ఉంటారు. సో ఇక్కడ మీరు చూడొచ్చు లాస్ట్ 40 సెకండ్స్ ఉన్నాయి. $3000 స్ట్రేట్ ఫ్రెండ్స్ ఇది. సో 30 సెకండ్స్, 35 సెకండ్స్ ఉన్నాయి. ఒకవేళ మీరు నా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు. నేను ప్రతి ఒక్క ట్రేడ్స్ నేను షేర్ చేస్తుంటా. ఇంకా లాస్ట్ వీడియోలో నేను ఒక కోడ్స్, మన బైనరీ ఆప్షన్స్ ఫుల్ కోడ్స్ ఫ్రీగా ఇస్తున్నానని అనౌన్స్మెంట్ ఇచ్చాను. దాదాపు 100 మెంబర్స్ వరకు నాకైతే మీరు డిఎం చేసారు. నేను ఆల్రెడీ 100 మెంబర్స్ వరకు అయితే కోర్స్ డెలివరీ చేసేసిన. ఒకవేళ మీరు ఇంట్రెస్టెడ్ ఉంటే మెసేజ్ చేయొచ్చు.
టెలిగ్రామ్లో ఈ కోడ్స్ ఏడ దొరుకుతుంది అంటే మన టెలిగ్రామ్ విఐపి గ్రూప్ ఉంటుంది కదా, టెలిగ్రామ్లో నేను ఒక ప్రైవేట్ గ్రూప్ మెయింటైన్ చేస్తున్నా మన తెలుగు ట్రేడర్స్ కోసం. సో అక్కడ మీరు చూడొచ్చు. సో ఇక్కడ మీరు చూడొచ్చు 3 to 3 ట్రేడ్స్ మనం విన్ అయినాం క్లియర్ కట్గా. ఈ మాత్రం అక్యురసీ ఉంటే చాలు మనకి. ఒక్క రోజులో 2-3 ట్రేడ్స్ తీసుకుంటే మోర్ దెన్ ఎనఫ్. సో ఇలాగే మీరు నాలా ట్రేడ్ చేయాలనుకుంటే సింపుల్ టెలిగ్రామ్లో మెసేజ్ చేయండి, గ్రూప్లో యాడ్ అవ్వండి. గ్రూప్లో యాడ్ అయితే మీకు ఫ్రీ సిగ్నల్స్ ప్రొవైడ్ చేస్తా. బైనరీ ఆప్షన్స్ సంబంధించిన ప్రతి ఒక్క అప్డేట్, ప్రతి ఒక్క న్యూస్ అక్కడ ఇస్తూ ఉంటా. ద సేమ్ టైం మీకు ఫ్రీ ఫుల్ బైనరీ ఆప్షన్ కోడ్స్ మీకు ప్లేస్గా మీరు తీసుకోవచ్చు. సో ఇక్కడ చూడవచ్చు. ఇంకో లెవెల్స్ డ్రా చేసి చూపిస్తాం మీకు. సో వేరే పేరు ఏదైనా చూద్దామా, USDTRY ఈ పేరు మీద అయితే డ్రా చేసి చూపిస్తా. ఒక్క ట్రేడ్ తీసుకొని చూపించి ఏదో ఎక్స్ప్లెయిన్ చేసి వెళ్ళే టైప్ కాదు మనం. కంప్లీట్గా మీరు ఎన్ని పేర్స్ మీద అయినా నా ఈ ఒక స్ట్రాటజీని, అంటే నా ఈ ఒక సింపుల్ లెవెల్స్ డ్రా చేసే స్ట్రాటజీని మీరు అప్లై చేయండి, ప్రాక్టీస్ చేయండి. ఇది చాలా ఈజీ. దీనికన్నా ఈజీ అంటే మీకు ఇక నా ఎవరు ఎక్స్ప్లెయిన్ చేయలేరు. సింపుల్. ఇక్కడ 2 డిజిట్స్ అంటే లాస్ట్గా 100, 200, 300 ఉండాలి. ఇక్కడ మీరు చూడొచ్చు 32,400 అండ్ 300, 200, 100 ఉన్నాయి కదా సైడ్కి. సో అలా 100 డిజిట్స్ అంటే లాస్ట్ 2 డిజిట్స్ జీరోస్ ఉండాలి. అవి మనం డ్రా చేసుకొని ట్రేడ్స్ ఎగ్జిక్యూట్ చేయొచ్చు. ఇంకా చాలా అక్యురసీ కావాలంటే 100 200 మధ్యలో 150 లెవెల్ ఒకటి ఉంటుంది కదా, 50 దాని సగం అక్కడ ఒక మనం లెవెల్ తీసుకోవచ్చు. ఇంకా అక్యురసీ మనకు కావాలి, ప్రతి ఒక్క ట్రేడ్ తీసుకోవాలి, ఏదో మన ఆపర్చునిటీ మిస్ చేసుకోవద్దంటే అలా చేయొచ్చు. కానీ ఇక్కడ మీరు చూడొచ్చు, నేనైతే 40 to 200 మధ్య 100 మధ్య ఒక 50 లెవెల్ అయితే డ్రా చేసుకున్నా. సో నేను ఇక్కడ అప్వర్డ్స్ కోసం వెళ్తున్నా. 3 చూద్దాం, 2 ట్రేడ్స్ అయితే ఎగ్జిక్యూట్ చేసే రీజన్ ఏంటంటే, ఇక్కడ రెడ్ క్యాండిల్ అనేది మనం డ్రా చేసుకున్న 50 లెవెల్ మీద క్లోజ్ అయింది కాబట్టి మార్కెట్ ఇంకా బ్రేక్ డౌన్ ఇవ్వలే. సో మార్కెట్ మీదికి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే ఈ రెడ్ క్యాండిల్ ఏదైతే క్లోజింగ్ మనం 50 లెవెల్ మీద క్లోజ్ అయిందో ఆల్రెడీ కింద వరకు వచ్చి మీద క్లోజ్ అయింది. సో ఇక్కడ బయర్స్ చాలా యాక్టివ్గా ఉన్నారు, పవర్ఫుల్గా ఉన్నారు. సో చూద్దాం, ఇక్కడ ఒకవేళ మార్కెట్ మన అగెయిన్స్ట్గా పోతుందని మనం దాన్ని మన అగెయిన్స్ట్గా మార్కెట్ మూవ్ అవుతుందని మల్టిపుల్ ట్రేడ్స్ ఎగ్జిక్యూట్ చేస్తుంటాం అప్పుడప్పుడు. అలాంటి తప్పు అస్సలు చేయొద్దు. సో మనం తీసుకున్న ట్రేడ్ కంప్లీట్ అయ్యే వరకు మనం ఇంకో ట్రేడ్ని ఎగ్జిక్యూట్ చేయొచ్చు. ఇక్కడ సింపుల్గా చూడొచ్చు $2,000 నేను సింపుల్గా ఇక్కడ ఇంకా మీకు విన్ అయి చూపించిన. సో దట్స్ ఇట్. మీరు ఫస్ట్ నాలెడ్జ్ కాన్సన్ట్రేట్ మొత్తం నా స్ట్రాటజీస్, నేను ఇచ్చే క్లాసెస్, నేను ఇచ్చే నాలెడ్జ్ మీద దృష్టి పెట్టండి, నా అకౌంట్స్ మీద కాదు. ఒకవేళ మీకు కావాలంటే నేను గ్రూప్లో ప్రతిరోజు అప్డేట్ ఇస్తూ ఉంటా. నా విత్డ్రావల్స్, డిపాజిట్స్, పేమెంట్ అప్లోడ్ చేస్తుంటా. కావాలంటే మీరు గ్రూప్లో యాడ్ అయినాక మీరు చూడొచ్చు. కానీ నేను ఇక్కడ లైవ్గా వచ్చిందనుకో, సో నా అకౌంట్ సైజ్ చూసి నాకు పర్సనల్ కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, సో అలా నేను లైవ్గా నా అకౌంట్ని ఎక్స్పోజ్ చేయలేను. సో ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ ఇంకో ఆపర్చునిటీ అయితే దొరికింది. సో నేనైతే ఇక్కడ అవాయిడ్ చేస్తున్నా. సో ఓవర్ ట్రేడింగ్ అనేది మనం అస్సలు చేయొద్దు. నాకు ఈ రోజుకి ఇది చాలు. $5,000 వరకు అయితే మనం విన్ అయినాం. సో ఇక్కడ టెలిగ్రామ్ కింద డిస్క్రిప్షన్లో అయితే టెలిగ్రామ్ లింక్ ఇచ్చా, జాయిన్ అవ్వచ్చు. That's it for the day. Bye bye.